పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయేలు, అమెరికా దేశాలు, రెండు దేశాలు కలిసి ఇరాన్పై వైమానిక దాడులు చేస్తున్నాయి. ఆకాశంలోంచి బాంబులు ఇస్తున్నాయి. ఇరాన్ని నాశనం చేసే వరకు, లేదా ఇరాన్ నాయకత్వం లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది. ఇది అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంచుమించుగా ఎలాంటి యుద్ధమే ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరుగుతోంది. తిరువూరులో ఎవరికి జరుగుతోంది? తిరువూరు శాసనసభ్యుడు కొలుకుపూడి శ్రీనివాసు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని, వీళ్ళిద్దరి మధ్య ఇంచుమించుగా ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్నటువంటి ఆ స్థాయి తీవ్రమైనటువంటి యుద్ధమే ఇక్కడ తిరువూరులో జరుగుతుంది. నిన్న మొన్న తిరువూరు నియోజకవర్గంలో ఉన్న నెమలిలో కళ్యాణోత్సవం, నెమలి దేవస్థానంలో కళ్యాణోత్సవం జరుగుతుంది. అయితే దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే ఉంటారో ఆ శాసనసభ్యుడు కళ్యాణోత్సవాలకు కానీ లేకపోతే ఇతర పండగలకు కానీ పట్టు వస్త్రాలు దేవతలకు సమర్పించాలి. ఒకవేళ ముఖ్యమంత్రి లేదా గవర్నరు అక్కడికి వస్తే అప్పుడు స్థానిక శాసనసభ్యుడిని పక్కన పెడతారు. పెట్టి ముఖ్యమంత్రి చేత, గవర్నర్ చేత పట్టు వస్త్రాలు ఇప్పిస్తారు. గత ఏడాది కూడా నెమలిలో స్థానిక శాసనసభ్యుడిగా కొలుకుపూడి శ్రీనివాసు పట్టు వస్త్రాలు సమర్పించాడు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఆయన సమర్పించడానికి సిద్ధమైతే ఎంపీ కేశినేని శివనాథ్ వెళ్ళి ఆ పట్టు వస్త్రాలు తీసుకొని అవి తన నెత్తి మీద పెట్టుకొని దేవతామూర్తులకి సమర్పించడానికి ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో కొలుకుపూడి శ్రీనివాసు ఆ పట్టు వస్త్రాలు ఉన్నటువంటి పళ్ళాన్ని లాక్కొని తన నెత్తి మీద పెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ కేశినేని శివనాథ్, కొలుకుపూడి శ్రీనివాసు ఇద్దరి అనుచరుల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. అక్కడ ఉన్న పూజారులు చూద్దాం చూస్తూ నిలబడ్డారు. పాపం వాళ్ళు అర్చకులు మాత్రమే, వాళ్ళు ఫైటర్స్ కాదు, వాళ్ళు పొలిటీషియన్స్ కాదు, కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తూ చూస్తూ ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్నటువంటి ఈ వైరాన్ని చూద్దాం చూస్తూ నిలబడిపోయారు. అంటే గత 7-8 నెలలుగా కొలుకుపూడి శ్రీనివాస్కు కేశినేని శివనాథ్కు మధ్య యుద్ధం జరుగుతుంది. కేశినేని శివనాథ్ అయితే ఏ టీవీలోకి, ఏ మీడియా ముందుకి వచ్చి తనకు కొలుకుపూడి శ్రీనివాస్కు వైరం ఉంది అని చెప్పలేదు. కానీ కొలుకుపూడి శ్రీనివాస్ మాత్రం అన్ని టీవీ ఛానల్లోకి వచ్చాడు, అన్ని మీడియాలకి వచ్చాడు, ప్రింట్ మీడియా ముందుకు కూడా వచ్చి కేశినేని శివనాథ్ తన దగ్గర 5 కోట్లు తీసుకున్నాడని ఎన్నికల సమయంలో అక్కడి నుంచి ఆయన కేశినేని శివనాథ్ అసలు వ్యాపకం పేకాట క్లబ్బులు అని ఏవో ఆరోపణలు చేశాడు. సరే, ఆయన కడుపు మంట ఆయనకుంది, 5 కోట్లు ఇచ్చాడు కాబట్టి ఆయన కడుపు మంట ఆయనకుంది. కానీ ఇది కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఏదో వైరం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేటు ఎంపీ క్యాండిడేట్కి డబ్బులు ఇస్తాడు, ఎంపీ క్యాండిడేట్ మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్లకి డబ్బులు ఇస్తారు, పార్టీలు డబ్బులు ఇస్తాయి, పార్టీలకి వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎన్నికల సమయంలో. ఇవన్నీ జరిగేవే. డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారుతుంది. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే 50-60 కోట్లు ఆ పైనే కావాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య వైరం తెలుగుదేశం పార్టీకి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. గతంలో టీవీల ముందుకు వచ్చి కొలుకుపూడి శ్రీనివాసు చేసి ఆరోపణలు చేసినప్పుడు చంద్రబాబు పిలిచారు, మందలించారు, ఇద్దరిని మందలించారు అని వార్తలు వచ్చాయి. కానీ మరి ఆ తర్వాత ఇద్దరిని మందలించిన తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకోకుండా ఎందుకు కేశినేని శివనాథ్ తిరువూరు నియోజకవర్గంలోకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఉన్న దేవస్థానంలో పట్టు వస్త్రాలు సమర్పించాలనుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. అదే ఎమ్మెల్యే ప్రిరోగేటివ్, ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే హక్కు అది. ఆ ఎమ్మెల్యే హక్కుని వాడుకోకుండా ఈయన ఎందుకు అడ్డం పడాలని చూశాడో నాకైతే అర్థం కావడం లేదు. అంటే శివనాథ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన వ్యాపకం రియల్ ఎస్టేట్ వ్యాపారం. కేశినేని శ్రీనివాసు తమ్ముడు ఈయన. అన్నదమ్ములు ఇద్దరి మధ్య ఏవో విభేదాలు వచ్చాయి. దాంతో అన్నకు పోటీగా కేశినేని శివనాథ్ రంగంలోకి దిగాడు. మొన్న టికెట్ సంపాదించుకున్నాడు, గెలిచి తన రాజకీయం తను చేసుకోవచ్చు కదా. రాజకీయాలు తెలుసున్నవాడైతే లౌకికంగా ఉంటారు. ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేసి పక్కన పడేస్తారు. మరి ఈయన కొత్త కాబట్టి తెలియకపోవడం వల్లనేమో ఎమ్మెల్యే ప్రిరోగేటివ్కి సంబంధించిన అంశం
లో తలదూర్చాడని అనిపిస్తోంది. కానీ ఈ తిరువురు ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ మధ్య జరిగేటువంటి ఈ యుద్ధం నాకైతే ఇజ్రాయేలు అమెరికా కలిసి ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధం లాగే కనిపిస్తోంది. నాది ఆత్మగౌరవ పోరాటం అంటున్నాడు మరి కొలుకుపొడి శ్రీనివాసరావు. మరి ఆత్మగౌరవ పోరాటం అయ్యే వరకు ఓ ఎంపీకి ఓ ఎమ్మెల్యేకి మధ్య ఎన్ని తేడాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అవైతే తెలియదు. ఎప్పటికైనా బయటపడతాయో లేదో కూడా తెలియదు. బయటికి చెప్పే అయితే అంశాలు ఇవే. మరి అంత వైరం వాళ్ళిద్దరి మధ్య ఎందుకు వచ్చిందో, ఇంత వైరం వచ్చిన తర్వాత కూడా పార్టీ ఎందుకు వాళ్ళిద్దరిని సరి చేయడం లేదో తెలియడం లేదు. చూద్దాం, ఎప్పటికైనా నిజాలు బయటకు వస్తాయేమో.